శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక సుఖాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్భగవద్గీత. అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం, ఉత్తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో సప్తదశోధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగం. శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ప్రతిఫలాన్ని ఆశించకుండా పుణ్యప్రదమైన ప్రదేశంలో పుణ్యకాలంలో యోగ్యులైన వారికి ఇలా చేయడం నా ధర్మం అనే భావంతో ప్రత్యుపకారం చేయడానికి శక్తి లేని వారికి ఇచ్చే దానాన్ని సత్వగుణ ప్రధానమైన సాత్విక దానం అని చెప్పబడుతోంది. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ప్రతిఫలాన్ని ఆశించి కానీ తిరిగి ఉపకారం పొందాలి అనే ఉద్దేశంతో కానీ అయిష్టంతో కానీ అతి కష్టంతో కానీ చేసే దానాన్ని రజోగుణ ప్రధానమైన రాజస దానము అని చెప్పవచ్చు. అదే సకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. దానానికి అనుకూలం కానీ అపవిత్రమైన ప్రదేశంలో అర్హత లేని వారికి శ్రద్ధ గౌరవం లేకుండా అమర్యాదతో ఇచ్చే దానాన్ని తమోగుణ ప్రధానమైన తామస దానము అని చెప్పవచ్చు. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. సృష్టి ప్రారంభం నుండి పరబ్రహ్మాన్ని సూచించడానికి ఓం తత్ సత్ అనే 3 పేర్లు చెప్పబడ్డాయి. ఈ 3 నామాల ఉచ్చారణ చేతనే బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానులు వేదాలను యజ్ఞాలను నిర్వహించారు. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. అందువల్ల వేదాలను బాగా తెలుసుకున్నవారైన తత్వజ్ఞులు శాస్త్రోక్తమైన యజ్ఞం దానం తపస్సు మొదలైన అన్ని రకాల పనులను ఎప్పుడూ ఓం అని చెప్పిన తర్వాతనే అనుష్ఠానం చేస్తున్నారు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. అలాగే మునులు ఫలాపేక్ష లేకుండా తత్ అనే పదాన్ని ఉచ్చరించి అనేక విధాలైన యజ్ఞాలను దానాలను తపస్సును చేస్తున్నారు. సద్భావే సాధుభావే చ సదితే తత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే. ఓ అర్జున, కలదు అనే అర్థంలోనూ మంచిది అనే అర్థంలోనూ సత్ అనే పరబ్రహ్మ నామాన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే ఉత్తమమైన కర్మ అనే అర్థంలో కూడా సత్ అనే పదం వాడబడుతోంది. సత్ అనగా మంచిది అని అర్థం. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞాలలోనూ దానాలలోనూ తపస్సులోనూ గల నిష్టను సత్ అని చెప్పబడుతోంది.
అలాగే భగవంతునికి ప్రీతి కలిగించే పనులను కూడా సత్ అనే పిలుస్తున్నారు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిచ్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. ఓ అర్జున, పరమపురుషునిపై శ్రద్ధ లేకుండా చేసిన హోమం కానీ, దానం కానీ, తపస్సు కానీ, మరి ఏ ఇతర కర్మలు కానీ అసత్ అని పిలువబడుతున్నాయి. అలాంటి కర్మలు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖాన్ని కలుగచేయవు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగో నామ సప్తదశోऽధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి భగవద్గీతలోని అధ్యాయాల్లోని శ్లోకాలను మీరు నోటిఫికేషన్గా పొందుతారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.